శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 577వ నామం మాతృకా వర్ణ రూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ మాతృకా వర్ణ రూపిణ్యై నమః. మన సంస్కృతిలో అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారో ఈ నామంలో మనకు అర్థమవుతుంది. అక్షరాలు అన్నీ అమ్మ స్వరూపాలు. విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న వివిధ శ్రీచక్ర స్థానాలలో ఏ ఏ అక్షర దేవతలు కొలువై ఉన్నారో విశుద్ధి చక్ర నిలయ నామం నుండి మనం తెలియచేసుకున్నాం. మన సంస్కృతిలో అక్షరాలు కేవలం శబ్దాలు కాదు. ఆ అక్షరాలు మనం ఇహాన్ని మరియు పరాన్ని పొందే సాధనాలు అయి ఉన్నాయి. ఇహలోకంలో సుఖాలను, గౌరవాన్ని అనుగ్రహించే ఈ అక్షర దేవతా సంపద ఆ తర్వాత పరదేవత యొక్క పాద పద్మములను మనం పొందేటట్టు చేయగలదు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ నామం గురించి మరింత వివరంగా చెప్పుకుంటే అక్షరములలోని అచ్చులు శక్తి స్వరూపంగాను, హల్లులు శివస్వరూపంగాను మనకు తెలియచేయబడ్డాయి. అంటే మనం పలికే అన్ని పదాలు కూడా శివశక్తి యొక్క స్వరూపమై ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహమై మన నుండి వెలువడుతూ ఉన్నాయి. శివశక్తుల సంపద అయిన మన వాక్కు యొక్క శక్తి ఆది దంపతుల అనుగ్రహమని భావించి పలికేవాడు ఆది దంపతులను పూజించేవాడే అవుతున్నాడు. అలా తాను పలికే ప్రతి పలుకును ఉపాసనగా మార్చుకొని అట్టి సాధకుడు అమ్మవారి పాద పద్మములను చేరుకోగలుగుతున్నాడు. ఈ విషయం తెలుసుకొని మసలుకునేవాడు పుణ్యాత్ముడు మరియు ధన్యాత్ముడు కాగలడు అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో తెలియచేస్తున్నారు. ఈ నామం సమయాచార సంప్రదాయాన్ని పాటించే వారికి ఆ ఆచారం యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది. శివుడు, అతని యొక్క శక్తి వేరువేరు కాదు. శివశక్తులు రెండూ కలిస్తేనే మనం పలికే ప్రతి పదం అని, వారిరువురి కలయికతోనే ఈ సృష్టి విజ్ఞాన శాస్త్రం రచింపబడిందని మనకు ఈ నామంలో తెలియజేయబడుతోంది. అట్టి శివశక్తుల పాద పద్మములకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.